హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కంటి రుచుల్లో చికెన్ 65 టేస్టీగా డెలిషియస్గా ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ చికెన్ 65 కోసం ఒక 250 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నాను. ఈ చికెన్ బోన్లెస్ చికెన్ మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈ చికెన్ మ్యారినేషన్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీతో షేర్ చేస్తాను. ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉప్పు 1 టేబుల్ స్పూన్, పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కుకింగ్ సోడా 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది, 2 టేబుల్ స్పూన్స్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఫస్ట్ ఒక బౌల్లోకి మనం తీసుకున్న 250 గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకోవడానికి రెడీ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కుకింగ్ సోడా ఇవన్నీ యాడ్ చేసుకొని ఆ చికెన్ పీసెస్కి మిక్స్ చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్. ఇవన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి. ఈ మసాలా, పెరుగు, లెమన్ జ్యూస్ చికెన్ పీసెస్కి బాగా కలిపి ఒక 1 అవర్ రిఫ్రిజిరేటర్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టించి మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక గంట లేదంటే 2 గంటలు మసాలా అంతా ముక్కకు పట్టి బాగా చికెన్ పీస్ టెండర్గా మెత్తగా ఉంటుంది. 1 అవర్ తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. మైదా ఒక 1 టేబుల్ స్పూన్, 1 ఎగ్ తీసుకుంటున్నాను. వెల్లుల్లి తరుగు 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అల్లం తరుగు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి. టమాటా కెచప్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. సోయా సాస్ 1/2 టీ స్పూన్, కొంచెం కొత్తిమీర. ఒక 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఇప్పుడు బయటికి తీసి వాటిలో మైదా 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్ కూడా యాడ్ చేసుకోవాలి. మైదా, కార్న్ఫ్లోర్, ఎగ్ ఈ 3 చికెన్ పీసెస్కి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకుందాము. పాన్లో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకొని హీట్ చేయాలి. ఈ నూనె హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని మైదా, కార్న్ఫ్లోర్, కోడిగుడ్డు వేసిన దాంట్లో బాగా మిక్స్ చేసాం కదా, ఆ పీసెస్ని వేడి ఆయిల్లో డ్రాప్ చేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సెగ తగ్గించి పెట్టుకోవాలి. ఫ్లేమ్ ఎక్కువ ఉంటే మాడిపోతా పైనంతా లోపల పచ్చిగా ఉంటుంది. ఫ్లేమ్ తగ్గించి పెట్టి ఇవి 2 వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చికెన్ పీసెస్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రై చేసుకుంటే ముక్కంతా లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని ఓ ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఒక మీడియం సైజ్ ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా వేసి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి.
ఇట్లా ఈ రకంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి వేరే ఒక ప్లేట్లోకి పెట్టుకుందాము. ఈ రకంగా ఫ్రై చేసుకొని నూనె లేకుండా కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో అల్లం తరుగు వేసుకోవాలి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు అవి చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి తరుగు. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, అవి కొంచెం వేసుకోవాలి. కొంచెం గార్నిష్ చేసుకోవడానికి ప్లేట్లో పెట్టుకున్నాము. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ యాడ్ చేసుకోవాలి, 1 టీ స్పూన్ సోయా సాస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని పెరుగు యాడ్ చేసుకుందాము. ఒక 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగంతా బాగా కలిపిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకుని మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అవి దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటారు, దీనికి ఫుడ్ కలర్ నేను యాడ్ చేయట్లేదు. ఈ పెరుగంతా ఈ చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది, నూనె కూడా బయటికి కక్కుతుంది కదా. ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాము. చికెన్ 65 రెడీ అయింది. కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.